వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది అండ్ ఫైనల్ నా ఒపీనియన్ ఏందని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు ఇన్ఫినిక్స్ మొబైల్ ఇండియన్ వెబ్సైట్ నుంచి అయితే చూపిస్తున్న క్రెడిట్ ఇన్ఫినిక్స్ వాళ్ళకే. ఇక్కడ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 అయితే ఇండియాలో లాంచ్ అయిపోయింది. 120 Hz రిఫ్రెష్ రేట్, 700 బ్రైట్నెస్, ఏఐ ఫర్ ఆల్ ఇన్ఫినిక్స్ ఏఐతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ 5000 mAh బ్యాటరీ, అక్టోబర్ యూనిఎస్ఎస్ఆర్ T70-50 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అండ్ యూఎస్బీ స్పీకర్స్తో పాటు. సో ఇవి మంచి హైలైట్తో పాటు వస్తుంది. మంచి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంది. ట్రెండీ కలర్స్ అనమాట ఇక్కడ. అండ్ ఆల్సో IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. 6.67 ఇంచెస్ పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ XOS 15 వస్తుంది. క్లీన్ అండ్ సెక్యూర్ బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది. 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. యూనిఎస్ఎస్ వాళ్ళ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ 8 MP సెల్ఫీ కెమెరా అండ్ 8 MP రియర్ కెమెరాతో పాటు 2K దాకా వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇవి స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అని అంటే ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయితే అయిందనమాట. సో కమింగ్ సూన్ అనేసి అయితే పడ్డది. సో మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ ఆప్షన్స్ చూసుకుంటే చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఐస్ బ్లూ కలర్ ఉంది, తర్వాత స్లీక్ బ్లాక్ కలర్ ఆప్షన్ ఉంది, టైటానియం సిల్వర్ కలర్ ఉంది, అండ్ ఆల్సో ట్వైలైట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రమే 6800 రూపాయలు ఉంది. సో ఈ ప్రైస్ కేటగిరీలో స్మార్ట్ ఫోన్స్ జర బాగానే ఉంటాయి. ఏంటంటే ఒక చిన్న కిటికీ ఏంటంటే కొన్ని 1-2 వోల్టేజ్ ఎక్కువ వస్తాయి. అవి అన్ఇన్స్టాల్ చేసుకోండి, దాంతో మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే తక్కువ ప్రైస్కి వస్తుంది. ఎవరైతే బ్యాకప్ ఫోన్ కానీ సెకండరీ ఫోన్ కానీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా స్మార్ట్ ఫోన్ ఇవ్వాలనుకున్నా సరే కూడా, లేకపోతే తక్కువ బడ్జెట్ ఉంది లైక్ 8000 6000 రూపాయల బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే నేను మీకు ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే రికమెండేషన్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. యూస్ఫుల్ అయింది, కంటెంట్ బాగుందంటే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా షేర్ అయితే పక్కా చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ స్పెసిఫికేషన్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే నేను రికార్డింగ్ చేసే టైం కదా దొరకలేవు. సో ఇక్కడ అఫీషియల్ ఫ్లిప్కార్ట్ నుంచే మీకు స్పెసిఫికేషన్స్ ఏవైతే ఇక్కడ నుంచే చూపించేస్తాను. సో మెయిన్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసినాక మీకు Type-C కేబుల్ వస్తుంది, ట్రాన్స్పరెంట్ కేసెస్, ఇమీడియట్ ప్రింట్, గైడ్ డాక్యుమెంట్ వారంటీతో పాటు కూడా వస్తుంది అనమాట. 6.6 డిస్ప్లే, హెచ్ రెజల్యూషన్, పంచోల్తో పాటు వస్తుంది. ఇక్కడ మెయిన్ అంటే పంచోల్ అనమాట. కెమెరా కట్అవుట్ లుక్ వైజ్ బాగుంది. ఇట్లా క్యూబికల్ సర్కిల్ స్క్వెరికల్ అంటారు. సో క్యూబికల్ అనుకోవచ్చు అనుకుంటా. సో క్యూబిక్ లాంటివి షేప్తో పాటు వచ్చింది. పంచోల్ వస్తుంది అనమాట. బెజిల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బెజిల్స్ చూసుకోవచ్చు, బెజిల్స్ కొంచెం ఎక్కువనే ఉన్నాయి. అది పక్క పెడితే Android 15 వస్తుంది. యూనిఎస్ఓసి వాళ్ళది T70-50 అక్టోబర్ వస్తుంది. 1.8 GHz మీద 4GB and 64GB స్టోరేజ్ వేరియంట్, SD కార్డ్ వస్తుంది. 8 MP రియర్ కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరా. ఈ ప్రైస్ కేటగిరీ ఎక్కితే ఓకే బై. ఇక్కడ మంచిగా ఏంటంటే ఇంతకుముందు చూపించిన 2K దాకా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అని అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ బ్లూటూత్ వర్జన్ 5.3తో పాటు కూడా వస్తుంది. అండ్ వైఫై సపోర్ట్ ఉంది. అండ్ బ్యాండ్విడ్త్ గురించి అయితే ఇక్కడ ఏం మెన్షన్ అయితే చేయలేరు. మోస్ట్లీ లేటెస్ట్ ప్రాసెసర్ డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. ఇక్కడ ఏంటంటే XOS 15 వస్తుంది బేస్డ్ ఆన్ Android 15 అన్నపై. సెన్సార్ తీసుకుని సైడ్ మోడ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ అండ్ జైరోస్కోప్ బై సాఫ్ట్వేర్ ఉంది. ఈ కంపల్సరీ G సెన్సార్తో పాటు వస్తుంది. లొకేషన్ చూసుకుంటే 8 GPSతో పాటు కూడా వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 187 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ అవుతుందో నా ఒపీనియన్లో తక్కువ బడ్జెట్, లేకపోతే ఏమంటారు సెకండరీ ఫోన్లా కొంతమంది యూజ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళకి ఇది చాలా బాగానే సెట్ అవుతుంది. అండ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఏదైనా బ్యాకప్ ఫోన్లా కావాలనుకున్న వాళ్ళకి ఇది జర వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే అంటాను. సో దీనికి మోస్ట్లీ ఆఫర్స్ అయితే ఏం లేవు. సో ఈ ఏమంటారు 7000 లోపల వస్తుంది కాబట్టి నా ఒపీనియన్ తీసుకోవాల్సింది రికమెండ్ చేస్తాను. సో ఒకసారి ఆఫ్లైన్లో చెక్ చేసుకోండి. ఆఫ్లైన్ ఇంకా తక్కువకు రావచ్చు, లైక్ 6500 కానీ 6000 కూడా రావచ్చు అనమాట. ఆన్లైన్లో కాదు, ఒకసారి ఆఫ్లైన్లో కూడా ఒకసారి మోడల్ చెక్ చేసుకొని ఆఫ్లైన్లో కూడా కుదిరితే ఇట్లా తీసుకొని ఒక రికమెండ్ చేస్తాను. ఆఫ్లైన్ దొరకకపోతే ఇట్లా ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లోకి వచ్చి కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఫైనల్ నా ఒపీనియన్ విన్నారు. మీరేమనుకుంటే స్మార్ట్ ఫోన్ గురించి మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.